పాశం పరమాన్నం మన తెలుగోళ్ళు చేసినన్ని రకాలు ఓళ్ళు చెయ్యరేమో అనిపిస్తది. మా అమ్మకి ఇయాల రవ్వతోని ఈజీగా అయిపోయే పాశం చేసి చూపిస్తా అంటుంది. అది కూడా స్వచ్ఛమైన ఆవు పాలతోని. గుర్తుపెట్టుకోరి అక్షయకల్ప ఆవు పాలు తీసుకున్నప్పుడు ప్యాకెట్ చూపిస్తున్నట్టుగానే అడ్డంగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కలెక్ట్ అయిన తర్వాత 10 రోజులకు ఒక్కసారి వీళ్ళు వచ్చేసి మళ్ళీ ఈ ప్లాస్టిక్ కవర్లు తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే రీసైకిల్ చేస్తారన్నట్టు. పాయరం అయితే నాకు మంచిగా అనిపించింది అన్నట్టు. ఇక పాలు బి పొయ్యి మీద ఎక్కించుకుంటే మరుగుతుంటాయి. మరిగేలోపు మొత్తమంతా నెయ్యి ఒట్టు గిన్నెలు వేసుకొని ఆగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకోవాలి. మంచిగా పచ్చి కొబ్బరి వేసుకోరు అనుకోరు జబర్దస్త్ ఉంటుంది తినేటప్పుడు పళ్ళ కింద పడతా. ఇక మంచిగా అల్లనే మొత్తం నెయ్యి వేసుకొని మనం ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది బి వేయించుకొని మంచిగా గోలించుకోవాలి. గోలించుకున్న తర్వాత నీళ్లు మెల్లమెల్లగా పోసుకుంటూ ఉడకబెట్టుకోవాలి అన్నట్టు 5 నిమిషాల్లో రవ్వ ఉడికిపోతుంది. అప్పట్లో పాలు కూడా మరిగిపోయినాయి కదా. ఇక మరుగుతున్న పాలు ఇలా మెల్లమెల్లగా పోసుకుంటే కలుపుకోవాలి. లేకపోతే ముద్దలు కట్టేస్తుంది అన్నట్టు. మంచిగా కాగిన తర్వాత ఉడికిపోతుంది కదా మనం మిశ్రీ వేసుకుంటున్నాం. చక్కెర కంటే కూడా మిశ్రీ చాలా శ్రేష్టం. ఇక తర్వాత డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకున్న కుంకుమ పువ్వు పాలు వేసేసి మొత్తం అంతా నెయ్యి పైకి వెళ్ళేసుకొని మొత్తం అంతా ఏమంటారు మనం ఇలాచి పొడి కంపల్సరీ వేసుకుంటాం కదా. వేసుకున్నారనుకో రవ్వ పాశం రెడీ. మీకు నచ్చిందా? కమెంట్ చేయరు.